నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బహుజన సామాజిక వర్గానికి సంబంధించిన బహుజన బిడ్డలు అనేక మంది తెలంగాణ ఉద్యమం కోసం తమ జీవితాలను అదేవిధంగా తమ భవిష్యత్తును కూడా ఫలంగా పెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నీళ్లు నిధులు నియామకాల్లో ఆంధ్ర పాలకులు తెలంగాణ సమాజానికి చేసినటువంటి అన్యాయం పైన మాత్రమే గురిపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే కోణంలో సకల జనులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమం ఒక ఊపుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కావచ్చు, నేతలు కావచ్చు, ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా కలిసి రావడం జరిగింది. అయితే తెలంగాణ ప్రారంభ దశలో కొంతమంది మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం లేదంటే ఉద్యమం కోసం ముందుకు సాగడం జరిగింది. వాళ్ళే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కీలకంగా మారడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో కూడా సత్యమన్న క్రియాశీలక భూమిక పోషించడం జరిగింది. రూపాయి పోగు చేసి తన జేబులో ఉన్నటువంటి 50-100తో మొట్టమొదటిసారి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో టెంటును వేసి ఉద్యమానికి ఊపిరి ఊదడం జరిగింది. పరిణామాల నేపథ్యంలో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పైబడినప్పటికీ వాళ్ళ బతుకుల్లో మాత్రం వాళ్ళ కుటుంబాల జీవితాల్లో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చిన్నంగా నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో భవిష్యత్తు అనేది అంధకారంగా మారిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాజకీయంగా అంటే పార్టీలు అధికారంలోకి రావడం మారింది, నేతలు మారింది తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఉద్యమకారుల జీవితాల్లో మాత్రం మార్పు అనేది ఇసుమంతంగా రాలేదు. అందుకు నిదర్శనం సత్యమన్నగా మనం చెప్పుకోవచ్చు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు ఉద్యమంలో ఏ విధంగా మీరు ముందుకు రావడం జరిగిందన్న? ఉద్యమంలో చేసినటువంటి ఉద్యమంతో మీకున్నటువంటి ప్రధానమైన అనుబంధం ఏంటన్నా? ఉద్యమం అంటే నేను కాలేజీ ఉన్నప్పుడు కొననాల స్టడీ చేసింది. అక్కడ కొద్దిగా పార్టీ అప్పుడు కొత్త అశోక్ అన్న, వీళ్ళు అశోక్ అన్న, అంజన్న, బొలకంపల్లి అంజన్న, వీళ్ళు ఇక్కడ ఎంబడి చిన్నపిల్లని తిప్పేది కొద్దిగా. అట్లా అలవాటు కొద్దిగా ఉద్యమం అంటే వాళ్ళు నేర్పింది ఏంటంటే ఏదైనా ఒక ఫైట్ చేయాలనేది బాగా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. ఇక మళ్ళీ అక్కడ నుంచి సిఎస్సి గ్రూప్గా ఇక్కడ మన కాలేజీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇంటర్మీడియట్ మన కలవర్తికి లోకల్ ఉండే. ఇక్కడ మన సిఐ అప్పుడు సీతారాం ఉండే, కిషన్ సార్ ఉండే. ఇక వాళ్ళు తోడు ఏమైందంటే రోజు ఇట్లా బయట నాకు దొరికిన అంటే కొంచెం బయట పడది ఎమర్జెన్సీ మన మోహన్ కోరిపున్న సర్పంచ్ మోహను నేను అంతా తిరుగుతుంటే రోజు అదైనాక నాకు డ్రెస్ కూడా వేసారు. వేస్తుంటే ఇదే ప్రహ్లాద విలేకర్ అని చెప్పేసి అడ్డం వచ్చి తిప్పుకొని పోయాడు. అట్లా వాచ్ చేసాను. అదే కిషన్ సార్ ఉండి ఇక నేను అన్నిటికన్నా ఉంటాను, నువ్వు మాత్రం అక్కడ చొరవ చూపకు, ఇది కథ అట్లా ఇట్లా అంటే ఆయన బాగా నేర్పోయిందంటే ఓ పద్ధతి పిల్లలు అది ఇది నీకు అంతా ఉంది. ఇప్పుడు అప్పుడు అంటే కాలేజీలో ఏదో చేసినావు బంద్ చేసుకొని ఇప్పుడు నీ లైఫ్ మళ్ళీ ఏమి దొరికి ఎక్కడ మళ్ళీ తిరుగుతాం అంటే మాకేస్తే అక్కడ చూసుకొని మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వ్యవసాయం లేక కొన్ని రోజులు చేసి మళ్ళా ఈ 2001లో తెలంగాణ ఉద్యమం కొట్లాడే పార్టీ కావాలి. ఎక్కడో మాకు తప్పేందంటే ఏదైనా కొట్లాడే పార్టీ అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు కేసీఆర్ గారికి పోయినాం. రాజీనామా చేసి ఒక 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత కేసీఆర్ గారికి పోయి నేను సింగం నాగేష్ గౌడ్ బాలే చనిపోయిన బాలే అంత పోయి ఇక ఆడ పార్టీలో కేసీఆర్ గారు కలిసి కూర్చొని అప్పుడు బంజారాల్సి ఇల్లుకు సగం కడుతున్నాడు ఆయన. అట్లా పోయి మాట్లాడి అది చేసినాక ఏం కాదు మేము ఉన్నాం మంచిగా చూసుకోవాలి అది అని చెప్పే వరకు మేము కొద్దిగా 2-3 నెలలు లేట్ అయింది. అయిన తర్వాత స్కైలాబ్ మన బొజ్జే అందరూ ఉండి ఇక మనం గట్టి చేయాలి ఇట్లా సంగతి అట్లా ఇట్లా అని చెప్పి సరే మంచి చేద్దాంలే నీకు ఆ తత్వం ఉందన్నా నువ్వైతేనే బాగుంటుంది లోకల్ కింద కోసం నువ్వైతేనే బాగుంటుంది కలగొడితే అట్లా ఇట్లా అంటే సరేలే అని చెప్పేసి అట్లా నేను అప్పుడు ఇంటికాడ చెట్టులేకేసిన ఇల్లు అప్పుడు టీఆర్ఎస్ మండలేషన్ చేశాను కలవడతలు చేస్తే మొట్టమొదటి మండలేషన్ మనమే. అట్లా కంటిన్యూ 5 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఉద్యమం వచ్చిన స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి వరంగల్ మీటింగ్ పోయినాం, ఆదిలాబాద్ ఎక్కడ పిలిపిస్తే చేశారు అక్కడ మీటింగ్లకు బాగా ఆర్గనైజేషన్. ఆ రకంగా ఇది ఉద్యమం బాగా స్టార్ట్ అయింది. రూపాయలు లేవు మా తాను, రూపాయలు లేకుంటే ఈ టెంట్ అప్పటికి వారం 10 రోజులు లేట్ అయింది కలవడతల. స్టేట్ వైజ్ అయిన తర్వాత లేట్ అయింది. ఇక్కడ లేట్ అయితే ఆ వీరి పిల్లలు నగరపాటి రామ్ గోపాల్ని తీసుకొని వస్తారు శవయాత్ర. మేము వాళ్ళ ఛాయాత్ర పడుకోవాలి, మీరు కేవలం స్టేట్మెంట్ ఇస్తారు, మీరు ఎందుకు పాల్గొంటలేరు అని చెప్పేసి ఆ పిల్లలు బాగా మాకు నిలదీశారు రోడ్డు మీదనే. అప్పుడు మాకు ఇంకా రోజు అనేది రోజు కడుపులో ఒక బాధ స్టేట్ వైజ్గా అవుతుంది. ప్లస్ ఇక్కడ
కలవరిలో ఎవరితో డబ్బులు లేవు నేను అట్లా అనుకొని నా పిల్లలు అన్నాక రోజు అయితే నా దాని 100 స్కాలర్ దాని 50 ఉన్నాయి ఇక తీసుకొని మన మార్చిలో 10,000 ఉండేది ఇది నాకు ఒక రోజు ఉంటుంది 2 రోజులు ఉంటుంది కానీ ఇంత పొడుగు అవుతుంది అని మేము అనుకోలేదు అసలు అయిన తర్వాత అది తీసుకుపోయి టెంట్ వేస్తే అప్పుడు టీవీ పోలు ఏజెంటాలు చేసారు ఎంఆర్ఓ కానీ టెంట్ వేసినాం వేసినాక ముగ్గురేం కూర్చున్నాం దాంట్లో ఎవరు లేరు కూర్చుంటే ఇదే ఉంటుంది ఇదే కదా అని చెప్పి కొద్దిగా ఎగతాలు చేశారు అట్లా అది రోజుకు తీవ్రమైన ఊరోళ్ళని ప్రతి విలేజ్ రప్పించినాం అట్లా అదేమంటారు అట్లా జేఏసీ మళ్ళా జేఏసీ ఎవరు మఫ్సైల్ చేద్దామని మేము మఫ్సైల్ అన్నా మేము అందరం కలిసి డిసైడ్ అయ్యి జేఏసీ మఫ్సైల్ చేసినా బాగుంటాయని చెప్పేసి మఫ్సైల్ అని తీసుకొని పోయినాం అప్పటికి ఆనందన్న సదానంద వీళ్ళందరూ అయినాక చదువుకున్న పిల్లలు సదానంద ఎవరో కానీ నా క్లాస్మేట్ మళ్ళా ఆయన అంటే ఇక సరే ఇక మనోడు చదువుకుంటారు చదువుకున్నాడు రోజు బాగానే ఉంటారని చెప్పేసి నేను మఫ్సైల్ ఉన్నాడు ఆయననే ఉండని అంటే సరే చేద్దామే అని చెప్పేసి అట్లా జేఏసీ కన్వీనర్ సదానందం చేసిన తర్వాత ఆ మధ్యలో ఏమైంది ఈ మండలానికి ఇచ్చిన తర్వాత ఛాయలకు ఖర్చులకు ఇవన్నీ ఉండాలి రూపాయలు లేవని చెప్పేసి ఇంటికాడ ఇల్లు అమ్ముకున్నాను నేను ఈ తెలంగాణ ఉద్యోగం కోసానికి ఉన్న ఇల్లు అమ్ముకున్నాను చేతులకు వేసినప్పుడే వేసి అమ్ముకొని 3 క్రూజర్లు ఉండే 3 క్రూజర్లు తీసిన అట్లా అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టుకుంటా ఇది తిరుగుకుంటా మన అర్ధనగ్న ప్రదర్శన బైక్ ర్యాలీ ఇవన్నీ చేసుకుంటా అప్పుడు ఆనంద్ అన్న రావడం ఈ సత్యవన్న రావడం ఈ కేవీఎన్ రెడ్డి అన్న రావడం అందరూ అంతా వచ్చి బాగానే ఊపు బాగా వచ్చింది అట్లా దానికన్నా మొట్టమొదటి ఊపు ఎట్లా వచ్చిందంటే ఈ బాలసింగ్ అని వచ్చింది ఎన్ఆర్ఐ ఈ రమణ నుండి ఏం లేదు సత్యం మీకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఎన్ఆర్ఐ అయినా బాలాజీ అంటే ఆయనకేమో శుభం అంటే తెలంగాణ మీద ఆశ బాగుంటే అనాయుధ సంగతి అని ఒక గంట సేపు బాగా బ్రతిమలాడితే ఇక ఖచ్చితంగా నేను తీసుకుంటున్నా ఇన్ఛార్జ్ చదువు మీకు ఏదైనా నేను అవసరానికి నేను ఉంటా ఇంకా కానీ అని చెప్పింది అప్పుడే స్పీడ్ అసలు ఇంకా కళ్ళ కూడితేనే అప్పుడు ఉద్యోగం ఎక్కువైంది మామూలు కాలే ఆయన పెట్టుకోవడం ఎక్కడంటే అక్కడ జెండాలు పోతడం అన్ని మండలాలు చూసుకోవాలి ఆయనకు డ్యూటీ ఉదయం కూడా కార్లు వేసుకొని ఒక 5-6 కార్లు వేసుకొని పోవాలి ప్రతి రోజు నాకు తెలిసే గారికి ₹1,00,000 ఖర్చు అవుతాయి అనుకుంటా కాలు తిరగడమే ఉద్యమ టెంపుల్ అయినా ఇంకా మళ్ళీ పిల్లలకు వాళ్ళకి మళ్ళీ ఇంకొచ్చాక చూసుకోవాలి అట్లా బాగా ఖర్చు పెట్టిండు పాపం చాలా పెట్టి చేసి ఆయనకి ఏ పని దక్కకపోవడం బాధాకరం అసలు ఇక రెండవది ఆ తర్వాత మళ్ళా ఇక నాకు కొద్దిగా డౌన్ అయింది ఇక అన్న మీకు ఒకటి ట్యాంక్ మన పేరు అనేది అయితే ఏమైంది ఈ చిదంబరం ప్రకటించిన నైట్ కుషివారం నేను బాలాసింగ్ అందరం పండగలేక అయింది మళ్ళా ఉదయం పుట్టిన దానికి తిరగబడి మళ్ళీ సేమ ఆంధ్రాలకు అరే వాళ్ళ ఉద్యమం మన కడుపులో బాగా ఉద్యమం ఇట్లయితే అని చెప్పేసాక అప్పుడు కేసీఆర్ అమరాన్ని చేసిన తర్వాత 1 రోజు పోయింది 2 రోజులు పోయింది 5 రోజులు అయింది అరే ఇది ఇట్లయితే బాగా ఊపు రావాలి ఇంకా కలవద్దు ఇంకా పైకి రావాలి ఇంకా అని అంటూ అప్పుడు ట్యాంక్ ఎక్కినా ఇంకా ట్యాంక్ ఎక్కటాలకు అప్పుడు మంచిగా వాస్ అయిపోయింది ఇంకా ఊరు రావడం పెద్ద ఎత్తున రావడం పాల్గొనడం అసలు ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యేది డైలీగా అట్లా దానికి ఒక అక్కడ నుంచి నా పేరు ట్యాంక్ సెట్టం అనేది ఇక అట్లా ఆ విధంగా అది అయిపోయిన తర్వాత ఇల్లు పోయింది అది పోయింది నేనేం చేసిన ఈ డబల్ బెడ్రూమ్ అంటే నాకెందుకు రాదు ఉద్యోగానికి ఎందుకు రాదు అన్నట్టు నేను యాద్యం అవునా ఉన్నాక నేను మా భార్య ఇద్దరం కలిసి కారు తీసుకొని జైపాలన్న హైదరాబాద్ పోయినా 4 సార్లు తిరిగిన జైపాలన్న తిరిగితే ఏళ్ళ సత్యం నీకు ఎంపీకి చెప్పిన అది అంటాడు రాడు వెళ్ళనగానే ఉన్నా అంటాడు ఇక సరేలే ఇక రావు ఏం చేస్తాం ఏం లేకపోతే 4 సార్లు బ్రతున్నాం అది అని చెప్పాక ఇదే మళ్ళా నాకు దీంట్లో బాధ ఏంటంటే ఉన్న ఎమ్మెల్యే నీకు ఇల్లు శాంక్షన్ అయిన సత్యం అన్నాడు మరి ఎలా కట్టుకోవాలన్నా అన్న డైరెక్ట్ అయినా నాకు ఫోన్ చేసింది అంటే అదేమి అన్నాడు అంటే మరి అవునన్నా ఎలా కట్టుకోవాలి అంటే ఫ్లాట్ అంటే లేదన్నా అన్నాక ఆనందంగా చెప్పి ఇలా సంగతి చూడన్నారు కానీ ఇంకా వాళ్ళంతనే ఉండదు పీసీగా ఇంకా మనం ఏమి లేని ప్లాట్లన్నీ ఎలా కట్టుకుంటాం అని చెప్పేసి ఏదంటే ఈ టైంలో పోయి ఎయిర్పోర్ట్లో పోయి డ్యూటీ చేయడం కొద్దిగా ట్రాఫిక్ లో బాగా నరువు లోపులు ఇవి ఆమెను గారం నీళ్ళు ఇవ్వడం అంటే పద్ధతి అంటే ఇంకా పిల్లలకు నాకున్న ఇతరులుగా రూపాయలు లేకుండా చేసుకున్నారు ఇది నాకు
వరమించిన దేవుడు అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. రెండవది ఏంటంటే ఇంకా పెద్ద ఆయన మేనలుడు, ఇంకా ఆయన ఏం చేసాడు, చిన్న ఆయన కొడుకు మొత్తం ఖర్చులు ఉంటాయి కదా, మొత్తం ఆయన పెట్టుకున్నాడు. అట్లా ఆయన మంచోడే, మళ్ళా చిన్న ఆయన మంచోడే, ఈయన మంచోడే. ఇద్దరు నాకు వాళ్ళు దొరకడం, వీళ్ళిద్దరికి వాళ్ళు దొరకడం, ఇదొకటి అది అయిపోయింది. ఇంకా అప్పుడప్పుడు నాకు కిషోర్ సార్ అని ఏసీపీ ఇప్పుడు ఆయనే ఇట్లా 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 ఆయన కొడుకు కన్నా ఎక్కువ చూసుకుంటాడు ఏదో ఒకటి. ఇక బీఈడి ఆ పిల్లలకు అప్పుడు బీఈడి కానీ కాలేజ్ చేసినప్పుడు కానీ ఆయనే పెట్టుకున్నాడు. ఇక ఎస్ఐ సెలక్షన్ కావాలని 2 మార్కులు చిన్న మా చిన్న బిడ్డ ఆయన ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఆ బుక్స్ ఉంటాయి ఆ కోచింగ్ బుక్స్ ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడు. ఇప్పుడు ఏసీ సార్ అంత అంటే నాకు ఓ దేవుడు ఇచ్చిన ఆయన ఒక ఓ దేవుడు లేక సంబోధించుకుంటా మనసులో. చాలా మంచి మనిషి. ఇట్లా అయ్యి నాకు బాధ ఏం లేదు, కానీ ఒక గూడు ఉంటే చేసిన ఉద్యోగానికి ఆ ఉద్యోగానికి మళ్ళీ నేను ఇల్లు అమ్ముకున్నా, అది నా బాధ. అదే నేను అది చేసిన అట్లా అని. అంటే ఇంత పోరాటం చేశారు కదండి మీరు. ఇంత పోరాటం చేసిన క్రమంలో మీకు అప్పటికే మీరు పేదలు, అంటే రెక్కాడితే కానీ లోకాడిన పరిస్థితి, అలాంటి పరిస్థితుల నేపథ్యంలో రూపాయి జమ చేసి ఇవాళ ఉద్యమం కోసం పెట్టిన మీకు ఒక రకంగా కుటుంబం కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఎందుకంటే మీరు పోయి పొద్దున లేసేమో టెంట్ లో కూర్చుంటారు. ఇప్పుడు మీరు పని చేస్తేనేమో 100 రూపాయలు మన జేబులోకి వస్తే మనం పిల్లల కోసం కానీ భార్య కోసం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో సంవత్సరాల తరబడి, నెలల తరబడి, రోజుల తరబడి ఆ విధంగా మీరు ఉద్యమంలో కూర్చున్న క్రమంలో ఇటు కుటుంబానికి ఒక రకంగా అన్యాయం చేసినట్లయింది. తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నిజంగా పోరాటం చేసిన నికార్సైన ఇలాంటి ఉద్యమకారులకి, మీలాంటి వాళ్ళకి ఇప్పుడు పార్టీలు కానీ నాయకులు కానీ అన్యాయం చేసిన క్రమంలో మీకు ఏమనిపిస్తుంది అన్న ఇవన్నీ పరిణామాలు? విపరీతమైన బాధ అనిపిస్తుంది. ఇక వాళ్ళందరూ పార్టీ ఆ రోజు కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇక చాలా మంది ఉంటున్నారు. మళ్ళా నేను ఇంత చేస్తూ నువ్వు ఏం సంపాదకపోతుంది, నువ్వు వాళ్ళు నీకు ఏ రకమైన హెల్ప్ చేశారంటే ఏది లేదు అని అయితే జనాలు అందుకే తిరస్కరించారు. ఈసారి వాసన చెప్పాలంటే అది సంవత్సరం నుంచి పార్టీ పోతా అనుకున్నాను. నాకు ముందే సంవత్సరం నుంచి నేను అనుకున్నాను. ఎందుకంటే అసమ్మతి బాగా పెరిగిపోయింది అప్పటికి. ఆ సంవత్సరంన్నర కిందనే ఎలక్షన్లు ముందు పెట్టినట్టే పోతుంది అది. అంటే వీళ్ళు విరోధితనం వరకు ఎక్కువ అయిపోయింది. రెండోది ఉద్యమకారులకు ఎవరు చేయాలి, ఉద్యమకారులకు అనేది ఏ నాయకుడు కూడా పట్టించుకోవాలి. వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకోరు తప్ప అసలు వాళ్ళు ఎవరనే లెక్కలో తీసేసినట్టే అయిపోయింది. ఇప్పుడు ఆ రోజు అంటే 9.5 ఏళ్ళు కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీ అధికారంలో ఉండి ఉద్యమకారులు కానీ లేదంటే నిజమైన అంటే టీఆర్ఎస్ పార్టీ జెండాను ఊర్లో కానీ గల్లీలో కానీ లేదంటే గూడెల్లో, చెంచుపెంటల్లో, పల్లెలు, పట్టణాలను తేడా లేకుండా పాతినటువంటి కార్యకర్తలకి కనీసం గుర్తింపు కానీ గౌరవం కానీ ఆర్థికంగా ఒక సహకారం అందించిన క్రమంలో ఆ పార్టీయే సహకరించలేదు. కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఇప్పుడున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అప్పుడు జడ్పీటీ చేసినప్పుడు ఆయనకు నేను మన కార్యకర్తని చెద్దర్లో చలికాలంలో ఇద్దరం అనుకున్నాం. చెద్దర్ సిగ్నల్ పెళ్ళి రేవంత్ రెడ్డి సార్ నేను అనుకోని అప్పుడు మన మధ్యలో కొన్ని నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన ప్రింటింగ్ ప్రెస్ ఉంది. పోయిన వల్ల ఆ కాలంలో నాకు అంటే అప్పుడప్పుడు ఒక 70,000 తీసుకున్నాను. అసలు ఇచ్చేది అందరినీ ఆయన ఎమ్మెల్సీ అయిపోయి ఆయన ఇంకొకటి విచిత్రమైన సంగతి ఏంటంటే నెంబర్లు మొత్తం లైన్లో ఉంటాయి. ఆయన 2 ఫోన్లు అప్పుడే మెయింటైన్ చేసేది. ఆ నెంబర్ ఒకటి గారు ఎత్తాడు, మరోసారికి ఎత్తాడు. ఎవరిదైనా ఆయన అప్పటి నుంచి అది ఇప్పుడు అంతే. అది మన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకు నవ్వుతుంది. ఆ పక్కా ఎంత అవుతుంది అంటే ఆయన అంటున్నాడు. నేను డైరెక్ట్ వచ్చి నా తోడు కలవాలి కానీ నేను ఫోన్ అప్పటి నుంచి అలా లేదు అని చెప్పి ఆయన అయిపోయినా అంటే నవ్వుకున్నాను నేను. ఆయన చెప్పినట్లా కానీ ఆయన ఇప్పుడు ఏంటంటే కిలోమీటర్ కావాలి అపార్ట్మెంట్ దొరికితే ఆయన గుర్తుపడుతున్నాను. కానీ ఇప్పుడు దొరకనీకి ఎవరు అంతా మన జరేగా అని చెప్పేసి నిజం నాకు ఉద్దేశం ఏంటంటే కష్టం చేసుకొని బతకాలనే స్వభావం ఉంది కాబట్టి చేసుకున్నా. కానీ ఇప్పుడు వయసు మీద వాడు రెండోది ఏంటంటే ఇక నడువు కూర్చున్నాయి. ఇంకా బాగా కనీసం మనకి ఏం లేకున్నా సరే కానీ ఒక ఇళ్ళన్నా చూంటే బాగుండే అనేది వాళ్ళకి అది ఒకటి మిగిలిపోతున్నాను. అంటే ఉద్యమకారులుగా మీరు ఇంత చేసిన క్రమంలో అనేక మంది అంటే టీఆర్ఎస్ పార్టీలో కానీ ఉద్యమంలో మీరు పనిచేసిన సమయంలో అనేక మంది ఉద్యమంలో టెంట్ కింద కూర్చుంటే మిమ్మల్ని హేళన చేయడం జరిగింది. చాలా మంది అలాంటి వాళ్ళు ఇవాళ రాజకీయంగా పదవులు అనుభవించడం చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్న? ఇక మా బాధ అనిపిస్తుంది. ఒక ఇంత స్వార్థ అంటే కనీసం పట్టించుకుంటేనే మంచిగుంటుండే. వాళ్ళు మనం చేసిన పనికి ఫలితం లేకుండా ఇక ఎవరో తినాలి. వాళ్ళు తెలంగాణ
తెలంగాణ బిడ్డలే కదా పద్ధతి అనిపిస్తుంది అంతే అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ మీద మాకు ఈర్షానే ఉండదు. ఇక జనాలకు అయితే వాటి పేరు మీకైనా కానీ అందరికైనా తెలిసిపోయింది విషయం. ఎందుకంటే పలానోళ్ళు చేస్తే వీళ్ళు అనుభవిస్తారు కదా అని అనిపిస్తుంది. ఇక అంతే ఉంటుంది. ఇప్పుడు నేనేమనుకుంటే ఇద్దరు చాలా మంది ఉంటారు నాతోటి. అంటే వరకు నేను వాళ్ళ ఆంధ్రోళ్ళు ఏం కాదు, తెలంగాణలో మనోలే బతకని పట్టు అనిపిస్తుంది. ప్రధానంగా ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది అంటే డబ్బు పరంగా కావచ్చు, ఆర్థికంగా సహకారం అందించి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలిగించడం జరిగింది. దీంట్లో ప్రముఖులుగా చెప్పుకున్న వాళ్ళు ఎవరన్నా? ప్రముఖులుగా చెప్పుకున్నామంటే బాలసింగ్ అన్న. అసలు ఎందుకన్నారు కానీ ఆయన చాలా ఊరుకున్నాడు. ఆయన నాలుగనే నేను ఎప్పుడో స్టార్టింగ్నే అయిపోయింది. తర్వాత ఆయన వచ్చినాక ఒక ఊపుకున్నాడు. పాపం ఘోరంగా పదవులు తగ్గదు. ఆయన పదవులు తగ్గితే నిజంగా మాకు ఇంత లాభం ఉంటుండే. ఆ మనిషి గుర్తింపు. ఎందుకంటే ఆయనకు ఒక అవకాశం వస్తే మీకు మేలు చేసుకోడు కంపల్సరీ. ఆయనకు ఏ పదవి వచ్చినా కానీ ఏ వచ్చినా కానీ ఖచ్చితంగా ఉద్యోగాలు అప్పుడే చేసుకున్నాం మనిషి. ఆయన ఉద్యోగకారుడు కాబట్టి, ఆయన ఒక ఉద్యోగకారుడు కాబట్టి మేమంటే ఆయన గుర్తింపు ఉంది కాబట్టి మేమంటే ఆయన ప్రాణం వాస్తవం చెప్పాలంటే. అట్లా పాపం బాలజన చాలా ఆయన నష్టం అయిపోయింది. అందుకే బాధపడతాడు. ఇప్పటికి అంత బిజీలో ఉన్నా కానీ 40-50 నిమిషాలు ఫోన్ మాట్లాడేది సత్యం మన పరిస్థితికి ఇట్లా అంటే ఏం అడగపోతాయి ఏమో అసలు ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పుసత్యం ఏమంటాడు నేను చెప్పాను. ఆయన పని చేస్తాను ఏం లేదని పని చేస్తాను అంతే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులుగా అంటే తెలంగాణ రాష్ట్రం కోసం తొలి అడిగేసిన మీలాంటి అనేక మంది ఉద్యమకారులు మీరు ప్రధానంగా కోరుకున్నది ఈ రాష్ట్రంలో లేదంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రాష్ట్రం ఏర్పడాలని మీరు అనుకున్నారు కదా. ఆ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఇప్పుడు మీరు నిజంగా మీరు ఏదైతే రాష్ట్రం కోరుకోవడం జరిగిందో ఆ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో మీరు కోరుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం లేదంటే ప్రజల జీవితంలో మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారని ఒక ఉద్యమకారునిగా? జీవితంలో మార్పు అనేది ఇప్పుడు అనుకుంటా. ఇప్పుడు ఉద్యోగకారులుగానే చేయాలి. నేనేమన్నా అంటే ఉద్యోగం గుర్తించి వాళ్ళు చేతనిస్తే ఇంకంతకైనా ఫలితం వాళ్ళు ఏదో చేయాలని కోరికలు ఏం లేవు. ఉద్యోగాలు గుర్తించి వాళ్ళకు కష్టపడి పని చేసినాం కాబట్టి వాళ్ళని గుర్తించి అనుకుంటే మాకు అదే సంతోషం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రస్తుతం అధికారంలో ఉందన్న. ఆ రోజు ఉద్యమకారులు అనేది లేదంటే ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అధికారంలో వేరే పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2023లో ఒక మేనిఫెస్టో వచ్చింది. 250 గజాలు కావచ్చు లేదంటే ఆర్థికంగా సహకారాలు అందించడం జరుగుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అంశం అనేది. మరి గుర్తింపు అంశం అనేది ఇప్పుడు తెరపైకి వస్తున్న ఈ క్రమంలో కమిటీ ఏర్పాటు చేసిన క్రమంలో మీలాంటి ఉద్యమకారులు ఏదో పని చేసుకుంటూ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనూ ఏదో తెలియని ప్రదేశంలో పనిచేసుకొని బతకడం జరుగుతుంది. మీలాంటి వాళ్ళ పేర్లు ఆ లిస్ట్ లో వస్తాయన్న నమ్మకం మీకుందా? గవర్నమెంట్ రావాలని ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రతి ఈ మండలం కాన్స్టిట్యూన్సీ ఏరియా కాకుండా కూడా వేరే మండలం ఒక పేరు నా పేరు అనేది తెలంగాణ ఉద్యోగకారనే గుర్తింపు పడిపోయింది. అంటే అందరూ నిలిచిపోయింది అన్నట్టు వాస్తవంగా. మరి అది ఖచ్చితంగా గవర్నమెంట్ చేయాలని కోరిక నాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ కూడా అప్పుడు ఆ టైంలో ఆయన కూడా దీంట్లో ఫస్ట్ చేసింది కాబట్టి కొద్దిగా ఉద్యమానికి ఊపిరిచ్చింది ఆయన కూడా. కాబట్టి ఖచ్చితంగా గుర్తించాలని ఆశ ఉంది. తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువ ఉండాలని మీరు అనుకుంటున్నారన్న? అంటే ఇప్పుడు వాళ్ళ ఆర్థికంగా ఉద్యమ సమయంలో నష్టపోయారు కదన్నా, కుటుంబానికి కూడా దూరమయ్యారు కదా, అనేక అవస్థలు పడ్డారు, కొంతమంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఇవన్నీ మీరు చూసారు కదా. తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువ ఉండాలని మీరు అనుకుంటున్నారన్న? తెలంగాణ ఉద్యమకారులని ఒకటి వాళ్ళ హెల్త్ కార్డ్ అన్న ఏదో ఎందుకంటే ఒక ఆర్థికంగా సాయం చేయాలి, ఒకటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేయాలని, ఒకటి ఒక జాగా లేకుండా జాగా వేయాలని, ఒకటి ఆల్రెడీ మేనిఫెస్టో ఉంది, అది అమలు చేస్తానని ఆశిస్తున్నాను. హెల్త్ కార్డు ఇష్యూ కానీ కొద్దిగా పిల్లలు వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది కాకుండా ఏదో ఒక పని చేసుకొని ఇంత ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను.